అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్రమ్ హిస్ హోమ్ అండ్ కిచెన్. ఇదిగోండి ఇవాళ పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. మంగళవారం కదా, కొద్దిగా లేట్ అయింది దీపారాధన చేసుకోవడం. ఈరోజు టైం అయితే ఇప్పుడు 10 అయిపోయింది. అయితే చేసి చాలా టైం అయింది. ఇప్పుడైతే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇవాళ అన్నీ కూడా తెల్ల చామంతులే. పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇవాళ నేను పూజ చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇక ఈరోజు కిచెన్లోకి వస్తే లంచ్ బాక్స్లోకి నేను ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ములక్కాడ కర్రీ వండుదాం అనుకుంటున్నా. అండ్ వాళ్ళకి సలాడ్కి అయితే ఇదిగోండి కుకుంబర్ తీసి ఉంచాను, కీరా దోసకాయ. అండ్ ఫ్రూట్లోకి ఇవాళ బనానా ఉందన్నమాట. దేవుడికి పెట్టిన ఫ్రూట్స్ ఉన్నాయి. అసలు యాక్చువల్లీ ఈరోజు నేను ఆలు పరోటా చేద్దామని ఆలు బాయిల్ చేశాను. కానీ ఇంకా ఇప్పుడు కొద్దిగా ఓపిక ఎందుకో తగ్గిందనమాట. ఈవినింగ్ చేద్దామని చెప్పి వదిలేసాను. అండ్ ఇదిగోండి మార్నింగ్ అన్నీ కూడా అలానే ఉన్నాయి. నైట్ రైస్ అయితే లెఫ్ట్ అయిపోయింది. సో ఇది కొద్దిగా రైస్ ఉంది. మొత్తం అన్నీ కూడా వంట అయిపోయాక ఒక్కసారి అయితే క్లీన్ చేయాలి. స్టవ్ ఇదంతా కూడా నీట్గానే ఉంది. బట్ ఒక్కసారి ఈ మెస్ అంతా కూడా క్లియర్ చేస్తాను వంట చేసేసాక. ఇవాళ కొద్దిగా హెల్త్ బాగాలేదనమాట. ఫీవర్ కోల్డ్ ఉంది. అందుకనే ఇంకా లేవడం లేట్ అయిపోయింది అనమాట. హెడేక్గా ఉంది బాగా. సో ఇదిగోండి పాలల్లో వేసుకొని తాగానమాట బ్లాక్ పెప్పర్. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్లో నేను తిన్నాను ఇదిగోండి రాగి బిస్కెట్స్ అంటారు కదా, ఈ రాగి బిస్కెట్స్ తిన్నాను అనమాట. చాలా బాగున్నాయి నిజంగా. సోడిపిండి అట్టు ఎలా ఉంటుందో తింటే అలానే ఉందన్నమాట. అసలు ఫ్లేవర్ ఏమీ చేంజ్ అవ్వలేదు, బాగుంది తినడానికి. సో ఇది తీసుకున్నాను ఈరోజు. అండ్ తర్వాత ఇదిగోండి అసలే మిషన్ వస్తా. ఇదిగోండి ఇది చూపిద్దామని అసలు షూట్ చేశాను వీడియో. ఇది ఏంటో చెప్పండి, ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది నా చిన్నప్పుడు మెమొరీ అనమాట. ఇది నేనే చెప్పేస్తున్నా. తాటి తాండ్రి అంటారనమాట. తాటికాయల నుంచి చేసే తాటి తాండ్రి. సో ఇది చిన్నప్పుడు మేము 25 పైస్కి లేదా 50 పైస్కి లేదా 1 రూపీకి చాట్లా ఉంటుంది అనమాట. అది కొనుక్కునేవాళ్ళం. సో 4 పీసెస్ వచ్చాయి 1 రూపీకి. ఇప్పుడు ఇది ఎంతో తెలుసా? దీని ప్రైస్ 100 రూపీస్ అనమాట. ఇది నాకు చాలా ఇష్టం. మొన్న రాజమండ్రి నుంచి వస్తున్నప్పుడు వాళ్ళు అమ్ముతున్నారు అనమాట అక్కడ. సో అక్కడ తీసుకున్నాను, ఒక బండిల్ తీసుకున్నాను. 100 రూపీస్. 100 రూపీసా అనిపించింది, కానీ చాలా ఫేవరెట్ అనమాట నాకు ఇది. సో ఫ్రెష్గా ఉంది, అందుకనే ఇది ఇలా స్టిక్కీగా అయిపోయింది. లేదు బాగా ఆరుంటే ఇవి ఇలాగా మనకి ఈ పొరలు ఉన్నాయి కదా, ఇవి ఇలాగా విడిపోయి వచ్చినాయన్నమాట. సో ఎంతమందికి ఇష్టం ఈ తాటితే అంటే చెప్పండి. ఇప్పుడు ఇంకా నేను కొద్దిగా తింటూ అయితే పనిచేస్తాను. నాకు ఎప్పుడైనా ఏదైనా తినాలనిపిస్తే ఇది, ఇక ఉసిరికాయలు ఇలాంటివి అయితే ఉంచుకుంటాను అనమాట. చూపిస్తాను నేను ఉసిరికాయలు. ఇదిగోండి ఉసిరికాయలు. ఇవి ఏంటంటే షుగర్లో వేసేసి డిప్ చేసేసి ఒక 20 డేస్ బయట ఉంచాను.